సభాధ్యక్షులు డిఎస్పీ గారు కోరిక మేరకు శాంతి కమిటీకి సంబంధించిన అధ్యక్షులు ఏర్పాటు చేసినటువంటి పోలీస్ శాఖ వారికి హృదయపూర్వక నమస్తులు చేస్తూ మరి ప్రతిసారి జరుపుకునేదానికి శ్రీరామనవమికి సంబంధించిన దాంట్లో మరి మొట్టమొదటిగా శాంతి కమిటీగా ఈసారి పెట్టడం జరిగింది. మరి ఎప్పుడైనా సరే వినాయక నిమజ్జనం సంబంధించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి పోలీస్ శాఖ వారు ఎంతైతే మరి శాంతి భద్రతకు లోపించకుండా పెట్టాల ఆలోచనతో సదాదృశ్యంతో చేస్తున్న కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం శ్రీరాముని యొక్క కార్యక్రమం అంటే భారతదేశం అంతా కూడా జరిగేటువంటి శ్రీరామనవమి. ఏదైతే శ్రీరాముడు మైనార్టీ పెద్దలకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ, అయితే సదాశివపేటలో నాకు తెలిసినంత మటుకైతే ఇక్కడ హిందూ ముస్లిం అనేది ఎప్పుడు కూడా నాకు తెలిసినప్పటికీ నాకు తెలుగు రాకుండా ఇప్పుడు కొట్టాడుకోరు. కానీ ఏ కార్యక్రమంనా కుల మతాలకు అతీతంగా అందరం కలిసి చేసుకుంటాం సార్. ఇక్కడ ఇప్పుడు కూడా ఎత్తున 100% ఇక్కడ ఎటువంటి గొడవలు కావు. కానీ ఏం కూడా మేము ఎందుకంటే మేము ఒక తల్లి పిల్లలు లేకుంటే మేము అందరం కూడా వాస్తవంగా ఎత్తున ఎవరో ఒకరు పనికి మనోడు కొట్లాటలు పెట్టడానికి ఒకడు ఉంటాడు. వాడిని అప్పుడప్పుడు తోడుకలు తీస్తే వాడు కూడా వెళ్ళిపోతాడు సార్. అసలు డిలీట్ ఇవ్వకండి. जमा हुए हैं, ये बहुत बड़ा खुशी का मसला है कि जो जुलूस रामनवमी के जुलूस सब छोटे भाई बताए हैं बिल्कुल इसी तरह से कि ये जुलूस का जो इब्तिदा और इख्तिताम जो होता है खुशनुदी के साथ, खुशनुमा के साथ, पुरअमन के साथ गुजर जाए तो बहुत बेहतर होता है। और हर कोई यही चाहता है कि ये पुरअमन हो। तो इसके लिए हमारा भी फर्ज बनता है सिर्फ बोलने से, अल्फाज से नहीं, बल्कि हम भी उसके अंदर कोशिश करना है। क्या होता है, ये कामयाबी होती है। बातें तो हम कर सकते हैं, लेकिन बातों से ज्यादा कारकर्दगी हमारे लिए। कोई ये नहीं चाहता, कोई मजहब के अंदर कोई नहीं बताया कि इसके अंदर किसी किस्म की खामी, किसी किस्म की नुक्स, किस किस्म की बदकलामी हो। लेकिन बाद वक्त क्या होता, थोड़ी सी चीज को, छोटी सी चीज चिंगारियों आग में बदल जाती। तो ऐसे वक्त हम सबर का तहम्मुल रखते हुए इसको बखुशी। హనుమాన్ జయంతి సాటర్డే వస్తుంది కాబట్టి ఫ్రైడే సోదరులకైతే ముస్లిం సోదరులకైతే ఏమి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నా. ఇబ్బంది ఉండదు మా తరఫున. ఇప్పుడు కూడా ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా జరిగాయి. डीएसपी साहब को और सर्कल इंस्पेक्टर साहब को, यहाँ पर मौजूद सभी पार्टी के अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू జరుపుకుంటున్నాం. మరి రేపు కూడా మంచిగా జరుపుకుంటాం. మరి అదేవిధంగా ఈరోజు శ్రీరామనవమి గురించి పీస్ కమిటీ ఏర్పాటు చేసి చెప్పడం జరుగుతుంది. మరి సదాశివపేటలో पूरा करेंगे, बल्कि आज जुमा है। जुमा के अंदर भी मेरा मक्का मस्जिद में खिताब है। उसके दौरान भी मैं बात बोलूंगा कि मुसलमानों को देखो, जो भी हमारे हिंदू भाई का जुलूस है, जो उनकी खुशी के मौके है ना, उसमें शामिल होना, उसमें मुबारकबाद देना, किसी किस्म की हमारे हमारे सीआई साहब और मौजूद कायदीन, मुस्लिम कायदीन और तमाम बरादरान मिल्लत, काउंसलर, साबिक़ा चेयरमैन, मैं मुकाम पे नहीं था इसलिए मुझे इत्तला नहीं मिली। मैं इसके लिए माज़रत चाहता हूँ। मुझे నమస్కారం. ఇప్పుడు ప్రతి సంవత్సరం చేసుకుంటాం మనం ఈ పీస్ కమిటీ అనేది. మనకు అందరికి కూడా తెలుసు. ఇక్కడ అందరూ కూడా పద్ధతిగా అన్ని సిస్టమేటిక్గా చేసుకుంటారు. కాకపోతే మానవ ప్రయత్నంగా మనం ఇది ఒక ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మనం ఈ కార్యక్రమం ఏ ప్రభుత్వ శాఖ అయినా కానీ పబ్లిక్ కోసమే, పబ్లిక్ సహకారం సర్వీస్ చేయడానికి ఉంటుంది. దాంట్లో భాగంగా మా పోలీస్ శాఖ కూడా మేము మీ అందరినీ మా వంతు ప్రయత్నంగా ప్రతి ఒక పండగకు ముందు మీ అందరినీ కలిపి మీ అందరితోటి సలహాలు తీసుకొని ఒక ప్రోగ్రాం ఉంది, ఈ ప్రోగ్రాం ఏ విధంగా చేద్దాము అని చెప్పేసి ఒక సమాలోచన చేసి చేసుకోవడం